న్యూరాలజీ టాబ్లెట్స్ ఎట్లా అంటే పడకపోతే వెంటనే బెడిసి కొడతాయి, మనకి కొన్నిటికి అలర్జీ వచ్చింది, ఇచ్చిన వెంటనే ర్యాషెస్ వస్తాయి. కరెక్ట్. సో అట్లాంటివి మనం తెలుసుకొని మార్చుకుంటాం. అది జెనెటిక్స్ ఆఫ్ ద పేషెంట్ బట్టి. కొందరికి పడవు. అందరికి జీన్ టెస్టింగ్ చేయడానికి మనది రిచ్ కంట్రీ కాదు కదా, ఈ డ్రగ్ పడిద్దా లేదా అని చెప్తాం. ఇది వేసుకుంటే ఏమైనా వస్తే నాకు చెప్పండి, అంతేగాని వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ మేడం ఇచ్చిన డ్రగ్స్ నాకు పడలేదు అని చెప్పేసి నేను మార్చేస్తాను డాక్టర్ని అంటే అట్లా కుదరదు. నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అని. కరెక్ట్. మంచి డ్రగ్స్ చెడ్డ డ్రగ్స్ ఉండవు కదా, మనకు పడ్డాయి మంచి డ్రగ్స్. వాళ్ళకి చెప్తాను, దీనికి కిడ్నీలు పాడవు, దీనికి లివర్ పాడవదు. అయినా మా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ డిగ్రీలు ఏమేమి ఉన్నాయో నాకు పట్టుకొని రండి అని చెప్తారనమాట. మేము ఇక్కడ MBBS 5 years, MD 3 years, DM 3 years, ఫెలోషిప్ 1 year. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తే పక్కింటి చెప్పింది వింటాను అంటే ఇంకా అసలు ఇంకేం మాట్లాడే స్ట్రాంగ్ గా వింటారు మళ్ళీ. సో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డాక్టర్ని నమ్మితే ప్రాసెస్ చాలా ఈజీ ఉండిద్ది. సో ఫస్ట్ నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. సో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా అమ్మాయి అంటారనమాట, అమ్మాయి అంటారు, మళ్ళీ ఏమనుకోకండి అంటారు. అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చాలా మంది ఫీల్ అవుతారు.